బహుళ ప్రభుత్వ పథకాలు ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆర్థిక అవకాశాలు మొదలగు కీలక రంగాలపై ఈ పథకంలో దృష్టి సారిస్తారు. ఈ పథకం అమలు కోసం 79,156 కోట్ల బడ్జెట్ను కేంద్రం కేటాయించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 63,000 గ్రామాల్లోని 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందనున్నారు. 2025 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు మొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ WAVES సదస్సు భారత్లో జరగనుంది. PM ప్రణామ్. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రసాయనిక ఎరువుల స్థానంలో ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో DAP, సేంద్రియ ఎరువులు లాంటి స్థిరమైన పద్ధతులను పాటించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది. 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.